చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఓవైపు కరోనా కల్లోలం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే చైనా మాత్రం భారత్తో యుద్ధానికి కాలు దువ్వుతోంది. చైనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే ఇప్పుడు చైనా బుల్లెట్ ఇండియాతో వార్కి తెరతీస్తోంది. మంచుకొండల్లో రక్తపు టేరులు పారిస్తోంది. 45 ఏళ్ల తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ మరోసారి కంట్రోల్ తప్పింది. గాల్వాన్ లోయ ఉద్రిక్తతల్ని పెంచింది. 20 నుంచి 30 మందికి పైగా భారత సైనికులు అమరులవ్వడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ చైనా వ్యూహమేంటి? కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ద్వంద్వ యుద్ధానికి డ్రాగన్ కంట్రీ ఎందుకు కాలుదువ్వుతోంది? ఆసియాలో 2 బలమైన దేశాల మధ్య యుద్ధం జరిగితే పరిస్థితేంటి? జరిగే నష్టమెంత? చైనా వార్ స్ట్రాటజీ ఏంటి? ఎందుకు? చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 200లకు పైగా దేశాలను వణికిస్తోంది. లాక్డౌన్లు, రిలాక్సేషన్లు, ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీలతో ప్రపంచ దేశాలన్నీ కుస్తీ పడుతున్నాయి. అన్ని పక్కన పెట్టి దేశ ప్రజలను కాపాడుకోవడమెలా? కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజారోగ్యం సంగతేంటి? దేశ ప్రజలకు ఆరోగ్య సేవలను ఎలా అందించాలి? కరోనా చావులతో పాటు ఆకలి చావులను తగ్గించేదెలా? కుదేలైన ఆర్థిక వ్యవస్థల్ని కాపాడుకోవడమెలా? దాదాపు అన్ని దేశాలు ఇలాంటి స్ట్రగుల్స్ తోనే సతమతమవుతున్నాయి. వాటి నుంచి బయటపడటమెలా అన్న దానిపైనే అన్ని దేశాలు తలమునకలై ఉన్నాయి. కానీ గత 2 నెలలుగా భారత్ చైనా సరిహద్దుని ఉద్రిక్తంగా మార్చేసింది చైనా. గాల్వాన్ లోయను వేదికగా చేసుకుని కయ్యానికి కాలుదువ్వుతోనే వ్యాపార వ్యూహాలకు పదును పెడుతోంది. ఈస్టర్న్ లడాఖ్లోని పాంగోంగ్, గాల్వాన్ వ్యాలే, దెమ్ చౌక్, దౌలాద్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోకి చైనా బలగాలు భారత సరిహద్దుల్లోకి దూసుకొస్తున్నాయి. అసలు చైనాకు ఇంత దూకుడెందుకు? కరోనా వైరస్ చైనాలో పుట్టిందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పాకిందన్నది నిజం. ఆ మహమ్మారిని ఆ దేశమే పుట్టించి ప్రపంచం మీదకి వదిలిందన్నది చాలా దేశాల ఆరోపణ. వాటిపై చాలా విశ్లేషణలే కొనసాగుతున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలై స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఒక్క చైనా మార్కెట్ తప్ప. మొదట్లో కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరైన చైనాలో ఇప్పుడా కేసుల ఊసే లేదు. ఇవన్నీ కరోనాను చైనానే పుట్టించిందన్నదానికి కారణాలుగా మారాయి. అసలే డ్రాగన్ వ్యూహంతో చాలా దేశాలు విలవిల్లాడుతుంటే బీజింగ్, హాంకాంగ్ వేదికగా వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించుకున్న ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు ఆ దేశం నుంచి తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అలా తరలి వెళ్తున్న మెజారిటీ కంపెనీలకు భారత్ రెడ్ కార్పెట్ వేస్తోంది. అదే జరిగితే ప్రపంచంలో ఇండియా సూపర్ పవర్ గా ఎదగడం గ్యారంటీ. ఇప్పటికే ఆసియాలో ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణ రంగంలో, అంతరిక్షంలో అన్నింటా చైనాకు ధీటుగా నిలుస్తున్న దేశం భారత్. రాబోయే కొన్నేళ్లలోనే చైనాను భారత్ బీట్ చేయగలదని కొన్ని అంతర్జాతీయ సర్వేలు విశ్లేషించాయి. నిజానికి భారత్ చైనా మధ్య ఏళ్లుగా సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. కానీ తాజా ఉద్రిక్తతలకు మాత్రం కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే దశాబ్ద కాలంగా చైనా ఎత్తుగడలకు విరుగుడుగా భారత్ కూడా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రోడ్లు, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది. చాలా ప్రాంతాల్లో సైన్యాన్ని గంటల వ్యవధిలో తరలించేలా రోడ్ల విస్తరణ పూర్తి చేసింది. గాల్వాన్ వ్యాలీలోని దర్బాక్, షోయక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ దాకా రోడ్డు నిర్మించింది భారత్. ఇది చైనాకు ఆక్రోశం తెప్పించింది. అందులో భాగంగానే గాల్వాన్ నాలా వద్ద ఆర్మీ పోస్టులను, కల్వర్ట్లను ధ్వంసం చేస్తూ వచ్చింది చైనా ఆర్మీ. దాంతో భారత సైన్యం ఘర్షణకు దిగింది. దీనికి తోడు లడాఖ్ని మోడీ ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. అంతకుముందు నుంచే లదాఖ్లోని కొంత భూభాగం తమదేనని చైనా వాదిస్తూ వస్తోంది. ఇది తమ సార్వభౌమత్వానికి విఘాతమని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కంప్లైంట్ ఫైల్ చేసింది చైనా. వీటికి తోడు కరోనా వైరస్ వ్యాప్తిలో చైనా కుట్ర ఉందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తుండగా ఈ విషయంలో చైనాను ఏకాకిని చేసేందుకు అమెరికా, భారత్ సాయం తీసుకుంది. తన శత్రు దేశాలతో చేతులు కలపొద్దని వార్నింగ్ ఇచ్చేందుకే గాల్వాన్ వ్యాలీలో టెన్షన్ క్రియేట్ చేసి ఉండొచ్చన్నది మరో విశ్లేషణ. మరోవైపు నేపాల్ను భారత్ పైకి ఉసిగొల్పింది చైనా. కాలాపానీని నేపాల్ మ్యాప్లో చూపడం వెనుక చైనా ఒత్తిడి ఉందంటున్నారు. వీటన్నిటిని బేరీజు వేసుకున్న చైనా ఇండియాను ఎలాగైనా నిలువరించాలన్నది డ్రాగన్ కంట్రీ వ్యూహంగా మారింది. 1964 ఇండో చైనా వార్ తర్వాత ఈ 5 దశాబ్దాల్లో సుమారు 3500 కిలోమీటర్లకు పైగా భూభాగాన్ని భారత్ చైనాకు కోల్పోయింది. అదే భూభాగంలో చైనా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించుకొని భారత్తోనే కయ్యానికి కాలుదువ్వుతోంది.
అవుతోంది. నిజానికి సైనిక శక్తిలో, రక్షణ శక్తిలో చైనా కన్నా మనం వెనుకబడే ఉన్నాం. అది అందరూ అంగీకరించే వాస్తవం. కానీ మారిన పరిస్థితుల్లో చైనాకు వ్యతిరేకంగా భారత్తో కలిసి యుద్ధం చేసేందుకు ఎన్నో దేశాలు ముందుకొస్తున్నాయి. చైనాను రణరంగంలో ధీటుగా ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందన్నది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. ఇన్నేళ్లు పాకిస్తాన్ భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టి ఉగ్రవాదాన్ని ఉసుగొలిపిన చైనా ఇప్పుడు నేరుగా యుద్ధానికి కాలుదువ్వడం కావాలని చేస్తున్నదే అని రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ. ఇండియా చైనా మధ్య యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? ప్రపంచ జనాభాలో 35% అంటే సుమారు 300 కోట్ల జనాభా భారత్, చైనాలోనే ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు సగం ఈ రెండు దేశాల్లోనే ఉంటుంది. ఈ రెండు దేశాలు చిన్నపాటి సరిహద్దు గొడవతో పోరుకు దిగితేనే ప్రపంచం మొత్తం ఉలిక్కి పడటం ఖాయం. అలాంటిది ప్రత్యక్ష యుద్ధానికి దిగితే నష్టం ఊహకందదు. భారీగా ప్రాణ నష్టం తప్పదు. చైనాను కంట్రోల్ చేసేందుకు అనివార్యంగానైనా చాలా దేశాలు భారత్కు మద్దతివ్వక తప్పదు. దాంతో మూడో ప్రపంచ యుద్ధానికి పరిస్థితి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటారు నిపుణులు. సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీస్తే పోరు కేవలం సిక్కిం సెక్టార్కే పరిమితం కాదని, అరుణాచల్ నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా 1000 కిలోమీటర్లు విస్తరిస్తుందని యుద్ధ నిపుణుల అంచనా. 1962 మాదిరిగా పూర్తి స్థాయి యుద్ధమే జరిగితే ఈసారి చైనాకు భారీ నష్టం తప్పదు. చైనాకు 80% ముడి చమురు రవాణా జరిగే మలేషియా, ఇండోనేషియా మధ్యనున్న మలాకా జలసంధి అండమాన్ నికోబార్ దీవుల గుండా సాగుతుంది. ఈ ప్రాంతంలో భారత్కు భారీ నౌకాదళ కేంద్రముంది. యుద్ధ సమయంలో చైనాకు ముడి చమురు నౌకల ప్రయాణం సాఫీగా సాగదు. ఇండియన్ నేవీ రంగంలోకి దిగితే చైనాతో జల వివాదాలున్న సుమారు 14 దేశాలు భారత్కు మద్దతు పలికే అవకాశముంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే చైనా 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కు మద్దతు పలకలేదు. ఇక రీసెంట్ గా దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు కారణంగా అమెరికా, జపాన్ డ్రాగన్ కంట్రీకి శత్రువులుగా మారాయి. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక ద్వైపాక్షికంగా భారత్ ఎన్నో దేశాలతో సత్సంబంధాలను పునరుద్ధరించుకుంది. ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఎదిగిన అమెరికా, రష్యా, జపాన్, జర్మనీతో పాటు అపార సైనిక శక్తిగా ఎదిగిన ఇజ్రాయెల్ లాంటి దేశాలతోనూ భారత్ ఎన్నో ఒప్పందాలను కుదుర్చుకుంది. రక్షణ పరంగా, అంతరిక్ష పరిశోధనల పరంగా భారత్ ఎంతో మెరుగైన స్థితిలో ఉందిప్పుడు. ఈ స్థితిలో యుద్ధంతో చైనానే ఎక్కువగా కోల్పోయే ప్రమాదముందని అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ. భారత్కు భారీగా నష్టం తప్పదు. కానీ 1964తో పోలిస్తే కొంత తక్కువే ఉండొచ్చు. అసలు ఎవరి బలమెంత? ఇండో చైనా బార్డర్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆర్థికంగా, సైనికంగా ఎలా చూసుకున్నా భారత్ కన్నా చైనా ఎంతో ముందుంది. రెండు దేశాల బలాబలాలేంటో ఓసారి చూద్దాం. మిలిటరీ పరంగా చైనా కంటే భారత్ బలగాలు ఎక్కువే. చైనాకు 27 లక్షల సైన్యం ఉంటే భారత్ 35 లక్షల దాకా సైనిక శక్తి ఉంది. చైనా డిఫెన్స్ బడ్జెట్ 244 బిలియన్లు కాగా భారత బడ్జెట్ 55 బిలియన్లు. భారత్లో 2082 ఎయిర్ క్రాఫ్ట్లుంటే చైనా వద్ద 3187 ఉన్నాయి. భారత్ వద్ద 692 హెలికాప్టర్లుంటే చైనా దగ్గర 1004 హెలికాప్టర్లున్నాయి. చైనా వద్ద 1222 ఫైటర్ జెట్లుంటే భారత్ వద్ద 520 ఉన్నాయి. అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు చైనా వద్ద 1564, భారత్ వద్ద 694 ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్లు చైనా వద్ద 281, భారత్ వద్ద 17 మాత్రమే ఉన్నాయి. చైనా యుద్ధ ట్యాంకుల సంఖ్య 13,050 అయితే భారత్ వద్ద 4,184 మాత్రమే ఉన్నాయి. ఆర్బ్రా ఫైటింగ్ వెహికల్స్ చైనా వద్ద 40,000 దాకా ఉంటే భారత్ వద్ద కేవలం 2,815 మాత్రమే ఉన్నాయి. నావెల్ అసెట్స్ చైనా వద్ద 714 ఉంటే భారత్ వద్ద 295 మాత్రమే ఉన్నాయి. సబ్మరైన్లు చైనా వద్ద 76, భారత్ వద్ద కేవలం 16 మాత్రమే ఉన్నాయి. నిజానికి ఆధునిక ప్రపంచంలో ఏ దేశం మరో దేశంతో యుద్ధాన్ని కోరుకోదు. చూస్తూ చూస్తూ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని ఏ దేశమూ కోరుకోదు. పైగా యుద్ధం మిగిల్చే నష్టం కొన్ని దశాబ్దాల పాటు, కొన్ని తరాలు భరించాల్సి ఉంటుంది. అందుకే ప్రత్యక్ష యుద్ధాన్ని ఏ దేశమూ కోరుకోదు. కాకపోతే కొన్ని వ్యూహాల్ని ముందు పెట్టి తమ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు సరిహద్దు వివాదాల్ని తెరపైకి తెస్తూ ఉంటాయి. 1964 నాటి యుద్ధపాఠం ఏం చెబుతోంది? బలమున్నోడిదే రాజ్యం, నోరున్నోడిదే ఆధిపత్యం. ఈ సూత్రమే యుద్ధాలకు ప్రేరణ. అలా వచ్చిందే సినో ఇండో వార్. స్వతంత్ర భారతదేశానికి తొలి ఎదురు దెబ్బ. చరిత్ర పుటల్లో చేదు జ్ఞాపకం. సైనిక శక్తిని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఘటన అది. ఆ చేదు గతానికి 1/2 శతాబ్దం పూర్తయింది. కానీ మన సాయుధ బలగాలు, ఆయుధ సంపత్తి అంతంత మాత్రంగానే ఉన్నాయి. అదే చైనా ఈ 50 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించగల సాయుధ సంపత్తిని సొంతం చేసుకుంది. అది సీక్రెట్గా. 2008 బీజింగ్ ఒలింపిక్స్తో ప్రపంచం చూపు తన వైపుకు తిప్పుకున్న చైనా 2009లో ప్రపంచం అవాక్కయ్యేలా సైనిక కవాతు చేసింది.
100 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలతో ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఆసియాలో సూపర్ పవర్గా డ్రాగన్ ఎదిగింది. దాంతో అమెరికా, రష్యా లాంటి శక్తివంతమైన దేశాలు కూడా తిరిగి చూసుకోవాల్సి వచ్చింది. స్వాతంత్ర్య చైనా 19వ శతాబ్దంలో ఎంతో పురోగతి సాధించింది. ఎంతో చిత్తశుద్ధి, మరెంతో కసితో యుద్ధనీతిని అలవాటు చేసుకుంది. కమ్యూనిజం ముసుగులో పెట్టుబడిదారీ విధానాల్ని అవలంబిస్తూనే సూపర్ పవర్గా ఎదిగింది. నిజానికి తనకున్న అత్యధిక జనాభాని చైనా క్యాష్ చేసుకుంది. ఇటు దేశాభివృద్ధి కోసం, అటు సైనికంగా 2 రకాలుగా తయారు చేసుకోగలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి సవాల్ చేసే రేంజ్కు చేరుకుంది చైనా. ఇటు భారత్ కూడా ఆసియాలో మరో సూపర్ పవర్గా ఎదిగింది. ఓవైపు రక్షణ ఏర్పాట్లు చేసుకుంటూనే శక్తివంతంగా ఎదిగింది ఇండియా. కాకపోతే మన పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడంతో అసలుకే ఎసరు పెట్టింది. అందుకే త్రివిధ దళాలు వీక్గా కనిపిస్తుంటాయి. డిఆర్డిఓ, ఇస్రో లాంటి శక్తివంతమైన సంస్థలు అత్యాధునిక టెక్నాలజీతో ఆయుధాలని, శాటిలైట్లను అందుబాటులోకి తెస్తున్నా పాలకుల్లో లోపించిన చిత్తశుద్ధి కారణంగా అంతా కొలాప్స్ అవుతోంది. పైగా అన్నింటికీ అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలపై ఆధారపడడంతో దాయాది దేశాల్ని మనకు దూరం చేసింది. ఇండో చైనా యుద్ధం ముగిసి 50 ఏళ్లవుతున్నా ఆ వేడి ఇంకా చల్లారలేదు. అన్ని రకాలుగా ఇండియా చుట్టూ ఉచ్చు బిగిస్తూ వచ్చింది చైనా. సరిహద్దు దురాక్రమణలు సాగుతూనే ఉన్నాయి. బిజినెస్ రిలేషన్స్ అని మెత్తగా మాట్లాడుతూనే సరిహద్దుల్లో కవ్విస్తూనే ఉంది డ్రాగన్. దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ ఆధిపత్య పోరు సాగిస్తోంది. భారత్ను ఒంటరి చేసి ఆసియాలోనూ ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కుతోంది. నింగి, నేల, నీరు అన్నింట్లోనూ భారత్కు ఉచ్చు బిగిస్తూ వచ్చింది చైనా. మన పాలకులేమో అంతర్జాతీయ వేదికపై గొంతు చించుకోవడం తప్పితే ధీటైన సమాధానమిచ్చే రేంజ్లో లేకపోవడం చైనాకు కలిసి వచ్చింది. శాంతి, సామరస్యం, వ్యూహాత్మక మౌనం భారత్ను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన అంశాలు. కొన్ని దశాబ్దాలుగా అవే దేశానికి నెగిటివ్గా మారిపోయాయి. శాంతి మంత్రం పనిచేయలేదు. సామరస్యానికి కాలం చెల్లింది. వ్యూహాత్మక మౌనం చేతగానితనంగా మారింది. అందుకే చైనా మన దేశాన్ని దిగ్బంధించింది. మరికొన్నేళ్లలో భారత్, చైనా చెప్పుచేతల్లోకెళ్లడం ఖాయమన్న వాదనలు ఊపందుకున్నాయి. అదంతా గతం. ఇప్పుడు భారత యుద్ధనీతి కూడా మారింది. ఇన్నేళ్లు డిఫెన్సివ్ అఫెన్స్ అన్నట్టున్న భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. అందుకే పాకిస్తాన్ తోక ముడిచింది. చైనాకు అంతర్జాతీయంగా చెక్ పెట్టే దిశగా వేగంగా అడుగులేస్తోంది. నిజానికి 1964 సినో ఇండో వార్ తర్వాత భారత్ వేగంగా అభివృద్ధి సాధించింది. సూపర్ పవర్గా ఎదిగింది. దాంతోపాటు పెరిగిపోయిన అవినీతి, అక్రమాలతో కొంతవరకు బలహీనంగా కూడా అయిపోయింది. చైనా చిత్తశుద్ధితో చేసిన కృషిలో 10వ వంతు మన దేశం కృషి చేసిన ఫలితం మరోలా ఉండేదంటారు నిపుణులు. ఆయుధ, సాయుధ సంపత్తితో పాటు క్రీడారంగంపైన తనదైన ముద్ర వేసింది చైనా. కఠిన నిర్ణయాలు, అంతకు మించిన కఠోర దీక్ష చైనాను సూపర్ పవర్గా నిలబెట్టాయి. ఆ రంగాల్లో భారత్ మాత్రం వెనుకబడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని కోలుకుంటోంది. ఇప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ పతనమే లక్ష్యంగా చైనా చేస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు. రక్షణ, ఆర్థిక, సైనిక వ్యవస్థలను అతలాకుతలం చేసేలా హ్యాకింగ్కు పాల్పడుతోంది. డూప్లికేట్ మాల్తో మన మార్కెట్ను చైనా వస్తువులు ముంచెత్తుతున్నాయి. భారత్ని చెప్పు చేతల్లోకి తీసుకునేందుకు ఎన్ని అవకాశాలుంటే అన్నింటినీ ఉపయోగించుకుంటుంది చైనా. చైనా ఇంత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నా భారత్ మాత్రం ఇంకా సంయమనాన్ని పాటిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణాన్ని తప్పించేందుకు భారత్ వ్యూహం కరెక్టేనంటారు కొందరు నిపుణులు. భారత్ వార్ వెపన్స్ని, బలగాల్ని అంచనా వేసిన వాళ్ళంతా చెప్పే సలహా కూడా అదే. యుద్ధం చేయడం కంటే చైనాతో సంధి చేసుకోవడమే బెటర్ అన్నది నిపుణుల అభిప్రాయం. కానీ ఎన్నాళ్ళిలా అన్నదే ఎవరి దగ్గర సమాధానం లేని ప్రశ్న. అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దాని ప్రకారం దేని పరంగా చూసినా చైనా మనకంటే ఆధిక్యంలోనే ఉంది. మరి అన్ని రకాల ఆయుధ, సాయుధ బలగాలతో చైనా గనక నేరుగా మనతో యుద్ధానికి దిగితే గెలిచేది మాత్రం తక్కువ ఆయుధ బలగాలున్న భారత్ మాత్రమే. అదేలాగో నా తర్వాతి వీడియోలో క్లియర్గా వివరిస్తాను. ఆ వీడియో లింక్ ఎండ్ స్క్రీన్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ వీడియోను అస్సలు మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వని విధంగా పూర్తి 100% స్వచ్ఛమైన ఆయుర్వేదిక్ హెయిర్ కేర్ కిట్ ఆయుర్గుణ హెర్బల్స్ మీకు అందిస్తుంది. ప్రతి ఒక్క బాటిల్లో ఆయుర్వేద వనమూలికలు మనకు స్పష్టంగా కనపడతాయి. ఈ కిట్ ఒక్కసారి వాడి చూడండి. జుట్టు రాలడం, చుండ్రు, బట్టతల లాంటి ఏ సమస్యలు మళ్ళీ మీ జోలికి రాకపోవడమే కాదు, ఊడిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వచ్చేలా ప్రోత్సహిస్తుంది. అమెజాన్ నుంచి ఆర్డర్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి లేదా ఈ నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి.